వాళ్ళంది ప్రతి ఊరికి సంబంధించిన కమిటీలన్నీ చంద్రబాబుని యాక్సెప్ట్ చేసినాయి. ఎన్టీ రామారావు పక్కన పెట్టి ప్రతి ఊరు ప్రతి కమిటీ కూడా అనుబంధ సంఘాలతో సహా. దెన్ అంత హోంవర్క్ చేయాల్సి వచ్చింది. ఇవాళ ఏముంది అసలు ప్రాబ్లం? అధికార మార్పిడి స్మూత్గా జరిగిపోతుంది. ఆల్రెడీ ఏం లేదు, మహానాడులో తీర్మానం చేస్తే అయిపోయినట్టే. రెండు పద్ధతులు. ఒకటి, సీఎం పదవి తనుంచుకుని పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబుకి ఇవ్వాలా లేదా, 2 పదవులు తన దగ్గరే ఉంచుకోవాలా. ఇదొక్కటే లోకేష్ డిసైడ్ చేసుకోవాల్సింది. పార్టీ పదవి మళ్ళీ చంద్రబాబుకి ఇస్తే చంద్రబాబుని నమ్మించి కొంతమంది మళ్ళీ తనకి దెబ్బతీస్తారంటే గ్రౌండ్ లెవెల్లో తన పట్టు ఉండదన్న భయం కూడా ఉంటుంది లోకేష్కి. తన టీంతో ముందుకెళ్లాలని అనుకుంటున్నాడు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు కేటీఆర్ అట్లా కాదు ఈయన అనుకుంటోంది, అట్లాంటిది వద్దని. చంద్రబాబు గారు ఎట్లయితే కంప్లీట్ గా సీఎం ప్లస్ పార్టీ ప్రెసిడెంట్ ఉంచుకున్నారో అట్లాగే లోకేష్ ఉంటే బెటర్ అనేది లోకేష్ టీం ఫీలింగ్. మరి అప్పుడు చంద్రబాబు గారికి ఏమి ఇవ్వాలి? గౌరవం, విజయమ్మ ఆ టైప్, అప్పట్లో గౌరవ అధ్యక్షుడు టైప్ అనమాట. గౌరవ అధ్యక్షుడు అట్లా. ఎందుకంటే ఈయన పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారనుకోండి, పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారు. ఈయనక అది తిరిగే కాలు తిట్టానో ఊరుకోదు. చంద్రబాబు వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి ఏదో సమస్య చెప్తారు, ఈయన పరిష్కరిస్తే అది లోకేష్ టీం పెట్టిన మనిషికి వ్యతిరేకం అవ్వచ్చుగా. ఈ తలనొప్పులు ఉండకుండా ఉండాలంటే అప్పుడప్పుడు సభకు పిలిచినప్పుడు వచ్చి ఉపన్యాసం ఇవ్వాలి చంద్రబాబు గారు. లేదా రోజు ఆ టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెడతారు, ఆటిట్లో ఉపన్యాసాలు ఇవ్వాలి పొద్దున సాయంత్రం. ఎనఫ్. ఆయన డైరెక్ట్ గా రీచ్ కాకూడదు కార్యకర్త. అయితే వీళ్ళ ప్లానింగ్ కి కష్టం అవుతుంది. ఎందుకంటే అడుగుతారు కదా ఇప్పుడు కంపల్సరీగా, అడిగినప్పుడు చేయనంటే బాగోదు కదా.